మొత్తానికి మీరు స్టార్ట్ చేసే టైంలో మీ పేరెంట్స్ వైపు నుంచి, మీ ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్ మీకు ఎలా ఉండింది? మదర్ అండ్ ఫాదర్ దే ఆర్ ఆల్రెడీ ఎప్పుడూ సపోర్ట్ అండి. హ్మ్. లైక్ దే విల్ నాట్ సే ఇదెందుకు, అదెందుకు అని చెప్పని. ఇక మా మదర్ అయితే లెట్ హిమ్ డూ. ఏమైతది? ఓకే. కాకపోతే మళ్ళీ ఇంకోటి చేసుకుంటాడు. ఏం కాదు. వాడిని చేయనియండి. హ్మ్. వాడిని ఆపకండి అని చెప్పని అమ్మ అంటారు. అండ్ అన్నయ్య ఇస్ ద బ్యాక్ బోన్. వాడు ఏదో ఒకటి కొత్తగా చెప్తావురా, మళ్ళీ ఏదో చేస్తా అంటావు అని చెప్పారు. బట్ హీఈస్ దేర్. నాకు Okay. ఫ్యామిలీ 3 పీపుల్ విల్ స్టాండ్ బ్యాక్ టు అస్ లైక్ ఎనీథింగ్. హ్మ్. వాళ్ళు ఉన్నారు, అన్నున్నాడు అని చెప్పనేసే నేను ఆన్ ఏ కాల్‌లో తీసేసుకున్నాం అది. ఏఎస్ఎఫ్ అనే నేమ్ ఎలా ఆలోచించారు సార్? అంటే ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్. ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బేసిక్‌గా ఏంటంటే అండి, ఇదివరకు ద కుకింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు బి విత్ ద స్టోన్ థింగ్. హ్మ్. బౌల్స్ గానీ ఏదైనా గానీ చెప్పని అలానే ఉండేది. సో అక్కడి నుంచి ఈ నేమ్ తీసుకున్నాము. దాని తర్వాత మనం ఇప్పుడున్న ప్రెజెంట్ దాంట్లో మనం ఎట్లా ప్రెజెంట్ చేయగలుగుతాము, గెస్ట్‌కి ఎలా సర్వ్ చేయగలుగుతాము అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఒక ట్రాలీ పెట్టి చేద్దామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, టెంపరేచర్ కంట్రోలింగ్ ఎలా ఉండాలి, ఏంటి అనేది. సో మెనీ థింగ్స్ వర్ దేర్ ఇన్ మైండ్. ఓకే. సమ్‌హౌ లైక్ ఐ మేడ్ ఇట్ అప్. ఆ స్టోన్‌ని గ్రిల్ మీద చేయొచ్చు అని చెప్పనేది వి డిజైన్డ్ ఇట్ అండ్ వి ప్లేస్డ్ ఇట్ ఇన్ బెట్వెల్. ఓకే. సో వితౌట్ టచింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మెటల్స్ కానీ ఏది కాకుండా స్టోన్ మీద కుకింగ్ ప్రాసెస్ విత్ అండ్ వై వి చూస్ లావా కూడా అందుకే. ఓకే. ద జీరో టాక్సిక్ మెటీరియల్ విల్ బి దేర్. ఇట్స్ వెరీ స్లో కుకింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. మీట్ టెక్స్చర్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. సో సో అలా ఆ స్టోన్ ఏదైతే మీరు వాడుతున్నారో అది ఏదన్నా అంటే స్పెషల్ ప్లేస్‌లలో దొరుకుతుందా? లేదంటే జనరల్ స్టోనా అది? ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ లావా స్టోన్ అండి. బేసిక్‌గా ఏంటని చెప్పంటే వాల్కనోస్ ఎరప్ట్ అయినప్పుడు ఓకే. ఒక లిక్విడ్ వచ్చేసి తర్వాత అది కూల్ డౌన్ అవుతుంది కదా. హుహు. వెన్ ఇట్ గెట్స్ ఎ సాలిడ్ ఫామ్ అవుతుంది. హ్మ్. అది అయినప్పుడు దాంట్లో నుంచి కట్ చేసిన పీస్ ఈజ్ Okay. వాట్ ఈజ్ అ లావా స్టోన్. ఓకే. మనం యూజ్ చేసేది కుకింగ్‌కి. ఓకే.